నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాలలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లింగాల ఫారెస్ట్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో కలప అక్రమ రవాణాపై వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేపట్టింది. ఇక కలప అక్రమ రవాణా మాఫియా నుంచి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే 50,000 రూపాయలు లంచంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు కావాలని ఫారెస్ట్ అధికారులు డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో విసిగిపోయిన కలప అక్రమ రవాణా మాఫియా సభ్యులు ఏసీబీని ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లింగాల ఫారెస్ట్ ఆఫీస్పై దాడులు చేశారు. ఈ వ్యవహారంలో బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రాంబాబు పాత్రపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నగర్ మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు లింగాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ రాంబాబు గారు మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ మురళీకృష్ణ గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత నెల జూలై 23 తారీఖు నాడు లింగాల మండలానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ రాయవరం అంబాటిపల్లి ఏరియాలో అడవిలోకి వెళ్ళి వ్యవసాయ పనిముట్ల కోసం కొన్ని కర్రలు సేకరించి తీసుకొని వస్తుండగా ఎడ్ల బండ్లపై తీసుకొని వస్తుండగా వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి 50,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 3 బండ్లకు బండికి 40,000 చొప్పున 1,20,000 డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు అంత డబ్బులు లేవు అంటే 3 బండ్లకు సంబంధించి 50,000 డబ్బులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకొని ఈరోజు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. వీళ్ళని రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి డబ్బులను లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదుదారులు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిఎస్పీ ఏసీబీ లింగాల ఫారెస్ట్ ఆఫీసులో పూర్తిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అటు ఫారెస్ట్ అధికారులు 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు, మరింత లంచం కూడా డిమాండ్ చేశారు అని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, పూర్తిగా ఏసీబీ అధికారులు కూడా పూర్తిగా లంచాలపైన ఒకవైపు ఉక్కుపాదం మోపుతుంటే మరోవైపు ఫారెస్ట్ అధికారులు అక్రమ రవాణాని అడ్డుకోవాల్సిన అధికారులే పూర్తిగా లంచాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? ఏసీబీ అధికారులు రవిచంద్ర, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో లింగాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. అయితే లింగాల ఫారెస్ట్ ఆఫీస్ లో ఏసీబీ ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి నల్లమల అటవీ ప్రాంతంలో కలప అక్రమ రవాణా వసూళ్లపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. ముందస్తుగా 50,000 రూపాయలు తీసుకున్నట్లు కూడా సమాచారం ఏసీబీ అధికారులకు అందింది. దీంతో ఇంకా డబ్బు కావాలని వాళ్ళు డిమాండ్ చేయడంతో వాళ్ళు ఏసీబీని ఆశ్రయించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఒక్కసారిగా స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. బీట్ ఆఫీసర్ మురళీకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రాంబాబు పాత్రపై కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఫారెస్ట్ అధికారులపై లంచం డిమాండ్ ఆరోపణతో అచ్చంపేట నియోజకవర్గం కొంత కలకలం అయితే రేగింది. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే గతంలో కొంతకాలంగా ఇక్కడ అక్రమ కలప రవాణా జోరుగా సాగుతుంది. అయితే దీంట్లో అటవీ శాఖ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు కూడా సమాచారం అందుకున్నారు. అయితే ఈ అధికారులు పూర్తి స్థాయిలో వారి నుంచి ఏదైతే అక్రమ వలస కలపదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ అక్రమ రవాణాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ
ఈ రోజు ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడులపై పూర్తి స్థాయి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రదీప్.